అందరికీ నమస్కారం. ఈ ప్రాంత ప్రజలందరికీ పోలీసుల విజ్ఞప్తి ఏమనగా, ఈ రానున్న 72 గంటలు వర్షాలు అత్యధికంగా పడే అవకాశం ఉన్నందువలన, మేము చెప్తున్నటువంటి కొన్ని సూచనలు కంపల్సరీగా ప్రజలందరూ పాటించాలి. అత్యవసరమైతే తప్ప గూడా ఇది ఏ పని నిమిత్తము బయటికి ఎవరు గూడా రాకుండా చూసుకోవాలి. వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందువలన ఓవర్‌ఫ్లో అయినటువంటి బ్రిడ్జెస్ గానీ, రోడ్లు గానీ ఉన్న చోట పోలీస్ హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగింది. అక్కడ పోలీస్ స్పీకర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అత్యుత్సాహంతో గానీ, ఎమర్జెన్సీ పని నిమిత్తం గానీ, ఆ వాగును గానీ, లేదా ఆ ఓవర్‌ఫ్లో అయితున్న రోడ్లు గానీ దాటడానికి ప్రయత్నం చేయవద్దు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సహకరించాలి. మీ విలువైన ప్రాణాలను పోగొట్టుకోవద్దు. ఈ థండర్స్ ఉరుములు రావటం, వర్షం ఎక్కువ పడడం వల్ల మీరు ట్రాన్స్‌ఫార్మర్‌లకి, ఎలక్ట్రికల్ లైన్స్ దగ్గర అందుబాటులో ఉండకుండా, ఆ నియర్ బై ఫోన్‌లో మాట్లాడకుండా దూరంగా ప్రజలందరూ ఉండాలి. మీ తడి చేతులతో ఎటువంటి ఎలక్ట్రికల్ పవర్ సప్లై అయినటువంటి ఎటువంటి వస్తువులను తాకరాదు. మరి ముఖ్యంగా వర్షాలు కంటిన్యూయస్‌గా పడుతుండడం వలన విలేజ్‌లో ఉన్నటువంటి పాత ఇల్లు గాని, మట్టితో చేసి నిర్మించుకున్న ఇల్లు గాని, శిథిలావస్థితిగా ఉన్న శిథిలావస్థ కూలిపోవడానికి అవకాశం ఉంటది కనుక అటువంటి ఇళ్ళని ముందుగానే గుర్తించి మీరు సేఫెస్ట్ ప్లేస్ అయినటువంటి ఏదైనా నియరెస్ట్ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ గాని, గ్రామ పంచాయతీ బిల్డింగ్ గాని, మంచిగా ఉన్నటువంటి చుట్టాల ఇళ్ళకి గాని వెళ్లి కొన్ని రోజుల పాటు తలదాచుకోగలరు. అటువంటి సంఘటనలు ఏమైనా ఊర్లో జరిగినా కూడా సంబంధిత అధికారులకు పోలీస్ అయినా, రెవెన్యూ అయినా, గ్రామ పంచాయతీ ఎవరికైనా మీరు ఇంటిమేషన్ ఇవ్వగలరు. లేదనుకుంటే 100కి ఫోన్ చేసినా కూడా తక్షణం పోలీస్ స్పందించి రెస్క్యూ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మనకి మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశిల ఏరియాల్లో కూడా బోటింగ్‌కి వెళ్ళడానికి అనుమతి లేదు ఎవరికీ కూడా. ఫిషింగ్ వెళ్ళడానికి కూడా అనుమతి లేదు. ఎవరు కూడా ఆ కృష్ణారావు దిగకుండా పోలీస్ స్పీకర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ రానున్న 72 గంటలు కూడా అందరి అధికారులకు, అందరి ప్రభుత్వ అధికారులకు ప్రజలందరూ సహకరించి మీరు క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం.